మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ కేసులో తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. అయితే శ్యామల పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను చేసినందుకు పంజాగుట్ట పిఎస్ లో యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. ఆంధ్ర 365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ కు యాంకర్ శ్యామల ప్రమోట్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా యాంకర్ శ్యామలపై హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ కేసులో తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. అయితే శ్యామల పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను చేసినందుకు పంజాగుట్ట పిఎస్ లో యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. ఆంధ్ర 365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ కు యాంకర్ శ్యామల ప్రమోట్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలపై ఆరా తీస్తున్నారు. ఏడాదిలో బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు కాగా ఆత్మహత్యలకు బెట్టింగ్లు కారణమన్న ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయా బెట్టింగ్ యాప్స్ ను గుర్తిస్తున్నారు. యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను పోలీసులు నిందితులుగా చేర్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలపై ఆరా తీస్తున్నారు. ఏడాదిలో బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు కాగా ఆత్మహత్యలకు బెట్టింగ్లు కారణమన్న ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయా బెట్టింగ్ యాప్స్ ను గుర్తిస్తున్నారు. యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను పోలీసు నిందితులుగా చేర్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.